ఒక అన్యుడండి, యేసుప్రభు అంటే ఎవరో తెలియదండి, విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్న వ్యక్తి అండి. తన కుటుంబంలో కానీ పూర్వీకులలో కానీ ఎవరు ప్రభుని వెంబడించిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు. కానీ ఒక్కసారి ప్రభు తన్ని దర్శించి తనతో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు అబ్రహాం ఒక నిర్ణయంలోకి వచ్చాడు. నేను ఈ లోకాన్ని కాదు, ఇక నుంచి నాతో మాట్లాడిన ఈ జీవము కలిగిన దేవుని ప్రేమించే బిడ్డగా నేను మిగిలిపోవాలి. ఐ హావ్ డిసైడెడ్ టు లవ్ మై జీసస్ అలోన్. నేను యేసునే ప్రేమించగలిగిన బిడ్డగా నేను మిగిలిపోవాలి, నేను ఆయననే ప్రేమిస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని తన జీవితంలో తనకు వినబడినటువంటి ఆ మాటని తన మనసులో పెట్టుకున్నాడు. తనకు వినబడినటువంటి ఆ మాటని తన హృదయంలో పెట్టుకొని దేవుడు తనతో చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా అడుగులు వెయ్యటానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. ఏం చెప్పాడండి దేవుడు? నీ దేశాన్ని, నీ బంధువులని, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే. మొదటి మాట, దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆయన ఆజ్ఞలు గైకొంటాడన్నాను కదా. ఇక్కడ నుండి మీకు అసలు విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయనను ప్రేమించినవాడు ఆయన కోసం దేనినైనా విడిచిపెడతాడు ఆయన నామలో. ఆమేనని గట్టిగా చెప్పొచ్చు కదా, కొంచెం బిగ్గరగా చెప్పండి. యేసయ్యనే వెంబడించుట కొరకు, యేసయ్య కొరకే ప్రతి అడుగు ఈ క్షణము నుంచి వేయుట కొరకు, ఆ అడుగులో కరువు ఉండొచ్చు, ఆ అడుగులో ఒంటరితనం ఉండొచ్చు, ఆ అడుగులో అవసరతలు తీరకపోవచ్చు, ఆ అడుగు వేయటం ద్వారా ఊరు మొత్తం వ్యతిరేకం కావచ్చు, ఆ అడుగు, ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా నీకు మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మిగిలిపోవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక దేవుడు చెప్పిన దానికోసం, ఆ చూపించే దేశం కోసం, ఇప్పుడు కనపడుతున్న ఈ దేశంలో ఉన్న వాటన్నిటినీ అబ్రహాం విడిచిపెట్టాడు. మీరు నిజంగా యేసయ్యని విడిచిపెడితే మిమ్మల్ని మంగళగిరి విడిచిపెట్టమని దేవుడు ఏం చెప్పట్లేదు. మంగళగిరిలో ఉన్న మీ అద్భుతమైన లంకంత కొంపని దేవుడే విడిచిపెట్టమని చెప్పలేదు. మీ అద్భుతమైన అనురాగాల ఆప్యాయాలతో నింపబడినటువంటి పిల్ల పాపలతో కలకలాడుతున్నటువంటి నీ ఇంటిని విడిచిపెట్టి నీ కుటుంబాన్ని ఏమి దూరంగా అట్ట దూరం చేసి పొమ్మని దేవుడికి ఈ రాత్రి ఏం చెప్పట్లేదు. కొంచెం నీలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టుకుంటే ఈ దేశంలో కనపడుతున్నటువంటి దుష్టత్వం నీలోకి రానివ్వకుండా నువ్వు కాపాడుకుంటే, ఆ భక్తిహీనతను నువ్వు విడిచిపెట్టుకోనగలిగితే, నీకు కనపడే ఆ పాలు తేనెలు ప్రవహించి దేశంగా పిలువబడుతున్న ఆయన రాజ్యాన్ని, ఆయనను ప్రేమించిన నీకోసం దేవుడు ఇవ్వాలని ఈ రాత్రి కోరుకుంటున్నాడు ఆయన నామములో. ఇది చాలా డ్యామ్ షూర్ అన్నమాట. పర్టిక్యులర్గా నువ్వు ఆయనను ప్రేమిస్తే నువ్వు ఆయన కోసం దేనినైనా విడిచిపెడతావు. అబ్రహాముకి బైబిల్ లేదు, అబ్రహాముకి దైవజనుడు లేడు, అబ్రహాం దగ్గరికి దేవుడే మాట్లాడాడు, కానీ తనకి వాక్యాన్ని బోధించిన దైవజనుడు ఆ కాలంలో కనపడలేదు. అబ్రహాముకి మందిరం లేదు, మీరు వెళ్ళినట్లు. మాదిరికరంగా అబ్రహాము కంటే ముందు అబ్రహాములాగా భక్తి చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా అబ్రహాము కంటికి కనపడలేదు. నథింగ్ ఎల్స్, నథింగ్ దేర్. బట్ హీఈస్ ద ఓన్లీ పర్సన్. అతనొక్కనే ఒక నిర్ణయంలోకి వచ్చాడు, నేను ప్రభువుని ప్రేమిస్తాను. ప్రభువుని ప్రేమించాడు కనుక, ప్రభువుని ప్రేమించిన దానికి రుజువుగా అబ్రహాము దేశాన్ని విడిచాడు, బంధువులను విడిచాడు, రక్త సంబంధికులను విడిచాడు. తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టకుండా అక్కడికి వెళ్తే అవసరాలు తీరతాయో తీరవో, మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో, అప్పటి వరకు ఇంత భక్తి ఎవరు చేయలేదు ప్రియులరా. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగాలని కోరుకుంటున్నాను. మీరు నిజంగా ప్రభుని ప్రేమించి మీరు ప్రభు కోసం మీరేం విడిచిపెట్టారు? ఈ రోజున భక్తి అంటే, ప్రభుని ప్రేమించడం అంటే చాలామంది చెప్పే సాక్ష్యాలు ఏంటి చెప్పిన, దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలండి, నేను ప్రభుని ప్రేమించడాన్ని బట్టి నాకు ఎకరం పొలం ఇచ్చాడండి దేవుడు. నిజంగా చెప్పాలంటే అసలు నా దగ్గర మార్చులు లేవండి. ఇంతకుముందు నేను సింగిల్ ఇడ్లీ తిన్నాను, ఇప్పుడు 4 ఇడ్లీ తిను, గడపలో పట్టకుండా తిను.
తిను, నో ప్రాబ్లం, తిను. నీకు ఇదే కదా సాక్ష్యం. ఒక స్థలం కొనుక్కోవటం సాక్ష్యం, ఒక పొలం కొనటం సాక్ష్యం, ఒక ఇల్లు కొనటం సాక్ష్యం. నిజంగా ఆయనని ప్రేమించేవాడు చెప్పాల్సిన సాక్ష్యం, నేను యేసయ్య కొరకు ఈ లోకమంతటిని విడిచిపెట్టాను, ఆ దేశము కొరకు నేను అడుగులు వేయటానికి ఇష్టపడ్డాను అని చెప్పగలిగిన వాడు ఈ రాత్రి మీలో నిలబడగలిగితే, అబ్రహామును ఆశీర్వదించిన రీతిగానే ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి పంపిస్తాడు. ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు? దయచేసి మీరందరూ మీ కుడి చేతులు పైకెత్తగలరా అంటే అందరూ ఎత్తుతారు. నాకు తెలుసుగా, అది ఏం కరెంటు బిల్లు ఏమైనా వచ్చి దేని కుడి చేత్తడానికి ఏం ఓకనేనాయా, ఎవరైనా ఎత్తేదేగా, చెయ్యి దానికి ఏముందాడా? పెట్రోల్ ఖర్చు లేదు, కరెంటు బిల్లు లేదు, ఎత్తుడేనా? నీ జీవితంలో అబ్రహాం లాంటి ఆశీర్వాదం కావాలి, కానీ నువ్వు అబ్రహాం లాగా మాత్రం ఉండ మాకు. లేనిపోని చెత్త అంతా పోగేసుకో. నువ్వు మున్సిపాలిటీ బండి లాగుండి నిన్ను తీసుకొని పోయి నీ బండిలో నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టమంటారు. దాంట్లో నువ్వు మున్సిపాలిటీ బండివి, నువ్వు నీ నిండా చెత్తే, నీ నిండా దుర్మార్గతే, నీ నిండా అవిధేయతే, నీ నిండా లోకాశలే, నీ నిండా మూర్ఖత్వమే. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను దర్శిస్తున్నా, ఎన్ని కోణాల్లో దేవుడు నిన్ను పిలుస్తున్నా, you are unable to listen the word of God. ఆయన మాట విని ఆయనను ప్రేమించిన బిడ్డగా ఆ మాట కొరకు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్న ఆలోచన, దేవునిలో ముందుకు కొనసాగించబడాలన్న అసమర్పణ, అప్రతిష్ట ఈ పూట నీకు లేదు. రాజీ పడిన భక్తి నువ్వు చేసింది, నువ్వెట్ట దీవించబడతావు అనుకున్నావు? ఒక పాట పాడుకునే దేవున వచ్చేసింది అనుకున్నావా? ఇట్లాంటి సభకి వచ్చి కూర్చొని అందరితో పాటు అల్లుడి చెప్పి అవసరమైతే ఒక పాట పాడి నీకు నచ్చినంత తోచినంత ఆడ కానుక అంత పడేసి నీ దాన్ని నువ్వు బాగానే నీకు ఆశీర్వాదం వచ్చిందా? ఎవరండి ఆయన భక్తులు? బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కాదు, తెల్లగొడ్లు వేసుకున్న వాళ్ళు కాదు, ముసుగేసుకున్న వాళ్ళు కాదు, పాట పాడిన వాళ్ళు కాదు, వాక్యం చదివిన వాళ్ళు కాదు, ఇంకొకరు కాదు. ఆయనను ప్రేమించిన వాడే ఆయన భక్తుడు. నిజంగా నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని గైకొంటావు. ఆయనను ప్రేమిస్తే ఆయన కోసం నువ్వు దేనినైనా విడిచిపెట్టగలిగిన బిడ్డగా మార్చబడతావు ఆయన నామంలో. నాకు తెలిసిన ఒక చెల్లి ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నాను. తన జీవితంలో చాలా కష్టపడి ప్రయాసపడి పైకి వచ్చినటువంటి బిడ్డ, మంచి ఆత్మ సంబంధమైనటువంటి పిల్ల. దేవుడు అంటే ప్రాణం, మందిరం అంటే ఇదే, ఇంకా అదే దేవుని రాజ్యమేమో అన్నట్లుగా పరవశించే ఒక అనుభవం. దైవజనుడు అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక స్వాస్థ్యం అని భావించగలిగినటువంటి ఒక మంచి విశాలమైన హృదయం కలిగినటువంటి ఒక అద్భుతమైన బిడ్డ. తన జీవితంలో ప్రయాసపడి చక్కని చదువులు చదివింది, కానీ ఇంట్లో చాలా పేదరికం. అనుకోకుండా ఎంబీబీఎస్ చదివినటువంటి ఒక కుర్రోడు ఎండి ఎట్లుంది, ఒక డాక్టర్ చదివిన, ఒక డాక్టర్ జాబ్ చేసే, డాక్టర్గా పనిచేస్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రెజెంట్ డాక్టర్గా ప్రాక్టీస్ అంటే పని చేస్తున్నాడు. ఆ సంబంధం వచ్చింది ఆ పాపకి. చుట్టమే అవుతాడు, మేనమామో బాబో సంథింగ్, మొత్తానికి చుట్టమే, బంధువే. కాకపోతే ఆ కుర్రోడు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఈ పిల్ల ప్రభు కోసం బ్రతుకుతుంది, ప్రభు కొరకు జీవిస్తుంది, ప్రభు కొరకు నడిపించబడుతుంది. ప్రభు అంటే పిచ్చిది అంతేగా. ఆ పిల్ల జీవితంలో ప్రభువే ప్రపంచం. అట్లా బ్రతికేటువంటి తన జీవితంలో ఈ మ్యాచింగ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెద్దలు బంధువులు అందరు కలిసి మాట్లాడి, అరే మన బంధువురాలు అని ఆ బాబుకి చెప్పి, అమ్మా మన బంధువు అమ్మా, అద్భుతమైన విషయం ఏంటంటే పిచ్చిదానా, ఆ పిల్లగాడంట పెళ్ళి రూపాయి కట్నం ఇవ్వకుండా తీసుకుంటాడంటమ్మా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు చూడు ఎట్ట అన్నాడో, వాళ్ళు బంపరాపరు కదమ్మాయి అని. అవునండి, థ్యాంక్స్ అండి, చాలా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సన్నాయి రాగాలు నొక్కలేదామా? ఆ పిల్లకి ఆ మాటలు వినబడగానే తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, బంధువులు మాట్లాడుతున్నారు. ఆ ఇంటోళ్ళు బంధువులే, ఈ ఇంటోళ్ళు బంధువులు, అందరూ బంధువులే, మొత్తం ఇంటోళ్ళే. అందరు కలిసి మాట్లాడుతుంటే అందరి మాటలు వింటుంది.
మౌనంగా ఉన్నది. వాళ్ళమ్మ ఆ పాప దగ్గరికి వచ్చి అంటుంది, అమ్మా నీ అంత భక్తి నాలో కూడా లేదు, నేను ఎంత దరిద్రాన్ని నెలబోసినో, ఎట్నో నా దరిద్రం నీకు చుట్టుకోకుండా ఆ పిల్లగాడు భలే మంచి సంబంధం, ₹1 వద్దంటుండమ్మా అని వాళ్ళమ్మ కూడా మాట్లాడింది. ఆ పాప, ఆ చెల్లి వాళ్ళందరి ముందు ఒక మాట చెప్పింది, నానా అవసరమైతే సైకిల్ రిపేర్ చేసుకొని షాప్ వాడు ఉంటుంది చూసినవా, వానికి నన్ను ఆ ఇంటికి ఏసయ్య నెరిగిన వాడైతే సైకిల్ రిపేర్ చేసుకునే వాడి ఇంటికైనా నేను పోతాను. ఏసయ్య నెరిగిన వాడే కనుక అయితే రోడ్డు మీద కూరగాయలు అమ్ముకోవటానికి నన్ను పంపి నేను పోయి ఆ చెట్టు కింద నేను బతికి ఆ దేవుణ్ణి ఎరిగిన వాడితో కలిసి నేను దేవుని రాజ్యానికి పోతాను. దేవుణ్ణి ఎరగని ఈ సంబంధం నాకు అవసరమా నాన్న దయించి నన్ను క్షమించండి, నన్ను అన్యత భావించమాకండి ప్లీజ్ నాన్న. అందరూ అంటున్నారు, అమ్మాయి పెళ్ళే తర్వాత ఆ పిల్లగాడే మారచ్చమ్మా. అట్నే అయ్యి సాల్మన్ అయ్య గారు సర్వనాశనం అయ్యింది దేవుడి దేవల్ల. జ్ఞాని అయిన సొలొమోను దిమ్మా ఖరాబ్ అయిపోయి మైండ్ లేని పిచ్చోడయ్యి ఇక మంగళగిరి బస్ స్టాండ్లో కాగితాలు ఏరుకునేవాడు ఏంటి చివరికి. ఆ మనిషి ఏం చేసిండు ఆ మనిషికి అర్థం కాలేదు చివరికండి. నువ్వు దేవుని ప్రేమిస్తే పెళ్లి విషయంలో రాజీ పడతావా? నువ్వు దేవుని ప్రేమిస్తే లౌకికమైన కార్యాల విషయంలో రాజీ పడతావా? నిజంగా దేవుని ప్రేమించినటువంటి బిడ్డలో దేవుని కోసం అవసరమైతే ప్రాణాన్ని కూడా విడిచిపెట్టగలిగిన బిడ్డలుగా మార్చబడతారు ఆయన నామంలో. హల్లెలూయా చెప్పండి అందరూ బిగ్గరగా, కొంచెం బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఈ రోజున మేము దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నారు. ఈ రోజున దేవుని ప్రేమించి నువ్వు దేవుని కోసం ఏం విడిచిపెట్టావు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి తన దేశం అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఉన్నది ఏది తనది కాదనిపించిందంట తనకి. ఆ రాజ్యమే నాదే, ఆ సింహాసనమే నాదే, ఆయనే నా రాజు, నేను ఉండే నా కలల సామ్రాజ్యం అదే. ఇది అబ్రహాం దర్శనం. దేవుని కోసం విడిచిపెట్టాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఒక్కసారి చచ్చిపోతాం జీవితంలో, 100 సార్లు పొట్టరు. ఏంది పొట్టడానికి ఏమనుకుంటున్నావు నువ్వు? మొత్తం నీ చేతిలో ఉన్నట్టే. జరగాల్సినవి జరగట్లేదు. ఇక నువ్వు మళ్ళీ చచ్చి మళ్ళీ నువ్వు పుడతావా? ఒకటేసారి పుడతాం, ఒకటేసారి చచ్చిపోతాం, ఒకటేసారి మరణం. ఈ సత్యలోగా నీ జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డగా మిగిలిపోవాలని రాత్రి నా దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నామల్లో. ఏం చేస్తావు నువ్వు దేవుని కోసం? రాజీపడి లోకంలో కలిసిపోతావా? ఊరు మొత్తం ఏకవై అబ్రహాముకి అడ్డం పెడుతున్నారు. చేసే ఆగవే మాట్లాడతాడులే, దేవుడు కూడా మాట్లాడతారు. మాకు కూడా మొన్న ఈ మధ్య నాకు కూడా కళ వచ్చింది. అట్నే మా ఊరు విడిచిపెట్టి నేను ఏడుకోబోతున్నట్టు కళ వచ్చిందిరా. వచ్చిన కళనన్నీ ఇంకంతేనా? ముందు వెనకాల ఆలోచించారా? తాగేటప్పుడు ఎవరు చెప్పరు ఈ మాటలు. ముందు వెనక ఆలోచించి తాగమని ఎవడని అంటాడా? వాడి డబ్బులు వాడు తాగుతున్నాయి, నీకేమన్నా నొప్పే? కాస్ తేటా సైన్ తేటా అని మాట్లాడతారు అక్కడ. అప్పుడు మాటలు అట్లుంటాయి. నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు భక్తి గుండు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భక్తి పరులే. ప్రతి ఒక్కరు నీకు సలహాదారులు అయిపోతారండి, ఉచిత సలహాలు. ఊరు మొత్తం ఆపి నీకు వచ్చిన కళను బట్టి నువ్వు ముందుకు పోతే రేపు నీ భవిష్యత్తు బాగుండదేమో, నీ జీవితం బాగుండదేమో అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను గనక దేవుడు చెప్పినట్లుగా నేను దేవుని కొరకు సమస్తమును విడిచిపెడతానన్న తీర్మానంలోనికి అబ్రహాము వచ్చాడు గనక ఈ రోజుకు కూడా విశ్వాసులందరకు తండ్రిగా అబ్రహామే అని పిలవబడే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు తన జీవితాల్లో. ఏమనుకుంటున్నారు మరి? ఆ కాలంలో కాదు తండ్రి, ఇప్పటికి కూడా విశ్వాసులకు తండ్రి ఎవరంటే నువ్వేం చెప్పాలా? విశ్వాసులకు తండ్రి ఎవరండి అంటే బారు యాడామ్ అయ్యొచ్చండి. వాడు యాడుకోపోయినాడు. యాడాం అడవుల్లో కలిసాక ఆదాం యాడున్నాడు? దేవుడు చెప్పింది చేయటం చేతగానోడు.
పేరుకి భక్తి కలిగినోడు, పేరుకి దేవుని ద్వారా పుట్టినవాడు, పేరుకి దేవుడిని చూసినోడు, పేరుకి దేవుడి చేయి పట్టుకున్నాడు, పేరుకి దేవుని చేతులు దేవుని కాళ్ళల్లో అడుగులో అడుగేసి నడిచినోడు. ఇదంతా పేరుకే. కొంచెం దగ్గర మన సంబంధమే. ఆదాముది కూడా అంత పేరుకే ఉంటుంది. పేరు గొప్ప ఊరి దెబ్బ అంట, ఏముండదు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే మొదటిగా ఏం చేస్తావు చెప్పు? నువ్వు దేనినైనా విడిచిపెడతావు. అనండి, లోకాన్ని విడిచిపెట్టే మనసు మీకుందా? పాపాన్ని విడిచిపెట్టే మనసు మీకుందా? దేవుడు వద్దన్న వాటిని విడిచిపెట్టే మనసుందా? ఆ మనసు లేకుండా దేవుడిని ప్రేమిస్తానని నువ్వు ఎట్లా అంటున్నావు? అసలు ఎట్టండి అనేది ఏమన్నా అర్థం కావట్లేదు. ఎడిపోతుందని క్రైస్తవ్యం. ఏం చేస్తుందండి దేవుని పిల్లలు? భక్తి పరులంటగా, భక్తులు లేనట్టుగా అందరూ యేసుప్రభు జోలెత్తే మేము ఊరుకోమంటే నువ్వేగా ఆయన్ని చంపుతుంది దగ్గరుండి. ఆయన జోలిపోకుండా ఉండేది ఏముంది? ఆ కాలంలో దేవుణ్ణి ప్రేమించి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టుజారులుగా చేస్తానంటే బైబిల్లో రాయబడిన మాట, వెంటనే వారు తమ వలలను విడిచి ఆయననే వెంబడించారంట. దేవుణ్ణి ప్రేమించినందుకు వలలు విడిచిపెట్టారు. దేవుణ్ణి ప్రేమించినందుకు దేశాన్ని విడిచిపెట్టారు. ప్రేమించినందుకు ప్రాణాన్ని విడిచిపెట్టారు. చావటానికి కూడా సిద్ధపడ్డారు. నేను చచ్చినా చచ్చేదను, నశించినా నశించేదను. ఒక ఆడ మనిషి ఎస్తేరు మాట్లాడిన మాటలయ్యి. దేవుని కోసం బ్రతకడానికి ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యని తరం మన కళ్ళ ముందుంది ఈ పూట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మరి ఆయన కోసం నువ్వేం విడిచిపెడుతున్నావు? నిన్ను దేవుడే ఏలాలంటావు, దేవుడే నీకు రాజుగా ఉండాలంటావు, దేవుడు నీ కుటుంబానికి అధిపతిగా ఉండాలంటావు, ఇంటికి గడప కూడా చక్కెరేసుకుంటావు. యేసుక్రీస్తు గృహమునకు అధిపతి, ఇంట్లో నుంచి తపేలాలు సొట్టపోయి బయటపడుతుంటాయి. బండ బూతులు, రోత మాటలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు దేవుని భక్తుడవని చెప్పుకోవటానికి పావు కిలో సిగ్గుండాలి మనందరికీ. నిజంగా ఆయన భక్తులమైతే ఆయన కోసం మనం ఏ విడిచిపెట్టామండి? ఏ విడిచిపెట్టారు మీరు? వారు తమ స్థిరాస్తులను చరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పడేశారు. దేవుణ్ణి ప్రేమించారు కనుక. ఏం చెప్పమంటారు మీకు ఈ పూట? దేవుణ్ణి ప్రేమించినందుకు చెరసాలకు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. సంతోషముగా ఒప్పుకొనిరి అనుంది బైబిల్లో. దేవుణ్ణి ప్రేమించినందుకు స్టెఫను మీద రాళ్ళు ఒక్కొక్కటిగా పడుతుంటే ఒక్క మాట నోరు తెరిచి అయ్యా ఓకే ఇప్పటి నుంచి మాట్లాడంలే అంటే అయిపోతుంది. నిలువున రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కర్రలతో కొట్టి కాదు, రాళ్లతో కొడితే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయి అంత ప్రేమ? ఎస్, మేము మా దేవుణ్ణి చచ్చేంతగా ప్రేమిస్తున్నామని నిరూపరిచారు వాళ్ళ క్రియలలో, మాటలలో కాదు. ఏందమ్మా మందిరానికి లేటుకు వచ్చినావంటే నువ్వు చచ్చి మా అనుకుంటున్నావు, పరలోకం ఏడొస్తుంది. నీకు ఏడే ఓపిక లేదు, ఆడాడు ఉంటుంది ఓపిక నీకు. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా? తమకు జీవనాధారంగా ఉన్న వలలను వెంటనే విడిచిపెట్టారంట. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని ప్రేమించారంట. ఈ రాత్రి నిజంగా నీ హృదయపు లోతు నుంచి ప్రభువుని ప్రేమిస్తే ఇక ఆయనకి మించింది నీ జీవితంలో ఏది కనపడదు కదా. ఆయనకి మించి నువ్వు దేన్ని ప్రేమించలేవు కదా. ప్రేమిస్తే ఏం విడిచిపెట్టావు? నువ్వు ప్రేమించినందుకు దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టింది ఏంటి? ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదని చెప్పగలిగినటువంటి దమ్మున్న క్రైస్తవులు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పటికిప్పుడు నా ప్రాణాన్ని కూడా దేవుని కోసం ఇస్తానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు నాకు చెప్పండి. అంతా అయ్యగారు నేను డొల్లు పుచ్చకాయ గారు అనండి, నేను డొల్లు పుచ్చకాయ గారు, నేను ఇంకోటి ఏదో అంటారు, ఇది ఆడేటప్పుడు నాకు గుర్తురాట్లా, ఏమంటారు డొల్లు పుచ్చకాయ కాకుండా అంతా ఇగో ఉత్తుత్తి. వాడు ఆడటానికి ఆడుతాడు, పార్టిసిపెంటే. వాడిని అంటించుకోకూడదు, వాడిని ఉరికకూడదు. వాడు అంటించుకున్నా అంటించుకోకపోయినా వాడు మళ్ళీ నా కాలాలు అడ్డం పడి నన్ను పడేయటానికి వాడు ఎందుకు ఆడుతాడు వాడికి అర్థం కాదు. ఈ భక్తి అంత ఇదే కదా. ఏదో చేస్తున్నానని, ఏదో వస్తున్నానని అంతే. నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఏం లేదు నీ దగ్గర.
నిజంగా ఆ కాలంలో యేసయ్యని ప్రేమించినందుకు వారు ఇల్లు లేని వారైపోయారు. వారు వారి గృహాలను విడిచిపెట్టారు. వారి వారి ప్రాణాలను విడిచిపెట్టారు. వారి స్థానాలను విడిచిపెట్టారు. రిక్తులుగా, దరిద్రులుగా, దేనికి కొరగాని వారిగా యేసయ్య కొరకు మార్చబడ్డారు వాళ్ళ. ఎందుకంటే ఆయనను హృదయపు లోతుల్లో నుంచి ప్రేమించారు గనక. ఏం ప్రేమిస్తున్నామండి మనం? ఒక పూట పని మానుకోలేనాడు పరలోకం ఏడబోతాడండి. పెత్తనాలు కావాలి మనకి, పోజులు కావాలి మనకి, గొప్పతనాలు కావాలి మనకి. మందిరానికి ఎందుకు వస్తాడు అర్థం కాదు. మన ఈ మధ్య ఒక ప్రాంతానికి మీటింగ్కి పోతే ఒక ఆయన చర్చి మానుకున్నంట. ఆయన సంఘ పెద్దంట. ఆయనకి ప్రార్థన చేయడానికి, బుచ్చగేయటానికి నాకు చెప్పకుండానే అయ్యగారు నన్ను పిలిచిన అయ్యగారు ఆయన ఇంటికి తీసుకొని పోయిండు. ఏంది ఆ చర్చికి రావట్లేదంటే, ఏందండి మరి పద్ధతేనా? నాకు 2 ముక్కలు వేసిండండి. సంఘ పెద్ద అంటే 4 ముక్కలు వేయాలా? సంఘ పెద్ద తినేవాళ్ళు 4 ముక్కలు తిన్నవాడే సంఘ పెద్ద. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇంకో వచ్చిన రాసిండా నీకు? ఏంది ఇది? ఇదంత దరిద్రం. ముక్కల కోసం చర్చికి వచ్చినాను. ముక్కలే కావాలంటే చర్చికి వచ్చే పని లేదుగా. ఆ మాంసకొడి దగ్గర నిలబడితే వాడితో ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే మాడికి మొక్క ఎత్తుంటాడు. అసలు నువ్వు మామూలు కాదు. అసలు ఎంత కమ్మ కొడతావు మొక్క, జున్ను కడ కట్టినట్టే కొట్టినావు. అసలు ఆ మొక్క ఇటే అని కార్యం కూడా ఒక మొక్క ఇట్లాగు, అది కూడా లాగు. నీది అట్టైనా అసలు నువ్వు చూడటానికి అటు కానుతావు కానీ నీ మనసు ఎంత వెన్న మనసే. ఆ మొక్క గుడి అరే నా 5-6 మొక్కలు అయితేరా నీ కాడ. ముఖ్యం అనుకుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని వచ్చింది నీకు. నేను చెప్పే మాటలు ఈ కాలానికి వెర్రితనంగా, నేను చెప్పే బోధనని ఏం విచిత్రంగా చెబుతున్నావు. ఒక పాస్టర్ గారు అంటుంది, ఏందే కానీ అసలు నువ్వు చెప్పే బైబిల్లో ఉన్నాయా అంటుంది. నువ్వు చదివినావు అన్నా నేను. చెప్పి అని బైబిల్లో ఉన్నాయా అసలు అంటున్నా. ఏ కాలంలో ఉన్నారండి? ఏ లోకంలో బతుకుతున్నారు? ఎప్పటికి 20, 25, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇక మహా అంటే ఇంక ఈ రోగాలతోని, ఈ తిప్పలతోని, అప్పులతోని, ఈ అద్భుతమైన మనుషులతోని, మనశాంతి లేని జీవితంలో బతుకుదామన్న బతకలేని, జాత కానీ బతకనియకుండా ఉండే ఈ లోకంలో ఇంకా మహా అంటే ఇంక 20, 30 వేసుకో, 60 సంవత్సరాలు నిండు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతకని. కావాలంటే 100 ఏళ్ళు బతకని, తర్వాత అయినా పోయేవాళ్ళమే. ఈ జీవితకాలంలో దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలముగా, ఆయనకు నచ్చని వాటిని రాత్రి విడిచిపెట్టగలిగిన బిడ్డలముగా మనందరము మిగిలిపోదుముగా ఆయన నామంలో. స్తోత్రం అని చెప్పండి అందరూ గట్టిగా.